అయింది, మరి ఎట్లా వచ్చినా నాకు తెలియదు. శాంక్షన్ అయితే అయింది, మాకు అన్న సంతోషం. కానీ ఇదే సమయంలో నేను ఒకటి మీకు చెప్పాలి అధ్యక్ష, మరి ఈ 10 ఏళ్ల కాలంలో మా మిత్రులు కూడా చెప్పాలి. మా ఖమ్మం నుంచి అంతకుముందు మా తుమ్మల నాగేశ్వర గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఎటు చూసిన రోడ్లు ఉండేవి. అప్పుడు డబల్ లేన్ రోడ్డు, ఇప్పుడు అన్ని 4 లేన్ రోడ్స్ వచ్చినాయి. ఇంకా మేము కాల చెప్తాను మేము కాలేదు. మేమేంటంటే అధ్యక్ష, మా ఖమ్మం హైదరాబాద్ నుంచి ఖమ్మం సరదాగా వెళ్ళిపోతాం, 2.5-3 గంటలు వెళ్తాం. అక్కడి నుంచి మాకు 1.5 గంటలు పట్టిద్ది అధ్యక్ష మా కొత్తగూడెం వెళ్ళాలంటే. మరి 10 ఏళ్ల కాలంలో ఎందుకు మా పైన శ్రద్ధ పెట్టలేదు? అంటే నాట్ ఓన్లీ కొత్తగూడెం, భద్రాచలం, మా జిల్లా మొత్తం ఇక అదంతా మామూలుగా అప్పుడు తుమ్మల గారు వేయించిన ఆ రోడ్లు ఉన్నాయి తప్పితే దాన్ని డెవలప్ చేసిన రోడ్లు లేవు అధ్యక్ష. అదే సమయంలో మీరు సిద్దిపేట, నేను ఎప్పుడన్నా ఇప్పుడు రాష్ట్రం తిరుగుతూ ఉంటాయి కదా, నాట్ ఓన్లీ సిద్దిపేట, ఈవెన్ కరీంనగర్, ఆదిలాబాద్, ఈ ఉత్తర తెలంగాణలో ఎటు వెళ్ళినా రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళలాగా మా ఎందుకు చేయలేదని అడుగుతున్నాం తప్పితే వాళ్ళలాగా మా చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా దాన్ని సమప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు చేస్తారని నేను భావిస్తున్నాను. సేతుబంధం లాంటిది ఇంకేదో చాలా స్కీమ్స్ ఉన్నాయి, అన్నీ కూడా త్వరలో మెటీరియలైజ్ అవుతాయని చెప్తున్నారు. మాకు రింగ్ రోడ్స్ కూడా వచ్చినాయి, అలాగే గ్రామాల్లో కూడా లింక్ రోడ్స్ కూడా ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా రోడ్స్ సంబంధించి ఐఎమ్ సాటిస్ఫైడ్. రోడ్స్ సంబంధించి ఇంకా ఫండ్ అనేది ఇంకా ఇది ఎంత కేటాయిస్తారు, ఎంత పెట్టగలుగుతారు, అది వాళ్ళ పరిస్థితులు. ఇక ప్రొహిబిషన్ సంబంధించి అధ్యక్ష, మీరు ఒక్కరు కాదు కదా, అది కాదు అధ్యక్ష, మీరు ఒకళ్ళు కాదు కదా, మీరు 3-4 మాట్లాడతారు. మీరు ఓకే, అందరూ మంచిదే. తర్వాత చేస్తా, నేను సమస్యను బట్టే మాట్లాడతాను, అందులో నో డిస్ప్యూట్. అవసరమైతే గవర్నమెంట్ తప్పు ఏదైనా చేసినా ఇది కరెక్ట్ కాదని చెప్తాను, నాకేముంది. కాకపోతే స్నేహ పార్టీ అది, అంతమేరకు పక్క. కాంగ్రెస్ అనేది మా స్నేహ పార్టీ, మీరు పాత స్నేహితులు, వ్యక్తులుగా ఇప్పుడు కూడా స్నేహితులే. సార్ అధ్యక్ష, ప్రొహిబిషన్కి సంబంధించి ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. బెల్ట్ షాపులు ఎత్తివేయాలి, అదేదో ఎక్సైజ్ అంత వద్దు, అంత ఎందుకు ఉండాలి అంటే తాగిపిస్తారా? అసలు ఇది ఎవరి నుంచి ఎవరికి వచ్చింది? ఇది బెల్ట్ షాప్